చెప్పండి అన్న, ఎటువంటి ఎజెండాతో ముందుకు పోబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు? 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని 26వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా పార్టీ ఆవిర్భావం సందర్భంగా మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పార్టీ జాతీయ అధ్యక్షులు కేసీఆర్ గారికి, పార్టీ ఉరిపెట్టి కేటీఆర్ గారికి, పార్టీ శ్రేణులందరికీ గులాబీ జెండా పట్టుకొని గుబాలించినటువంటి ప్రతి గులాబీ సైనికుడికి శుభాభివందనలు తెలియజేస్తా ఉన్నా, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. డెఫినెట్గా 25 సంవత్సరాల బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఆవిర్భావం ఏదైతే ఆ తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అన్యాయాలకు, తెలంగాణలో జరుగుతున్నటువంటి ఆక్రందనలకు, రైతు ఘోషకు, ప్రజల ఘోషకు నాంది బీఆర్ఎస్ నాటి టీఆర్ఎస్. ఆ గొంతుక నుంచి పుట్టింది బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. ఆ విధంగా పుట్టే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల గొంతుకై తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ గారి నాయకత్వంలో గుబాలించిన తీరు తెలంగాణ ప్రజలు కాదు, తెలంగాణ 50 మంది భారతదేశ సమాజం అంతా చూసింది. 26వ వసంతంలో అడుగుపెట్టిన సందర్భంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక ఏదైతే ప్రజా వ్యతిరేక పాలన ఏదైతే రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారో ఆ రేవంత్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా ఇలా గులాబీ పార్టీ చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి, భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ అవలంబించాల్సిన విధానాలు ఏంటి, పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కార్యకర్తలకు సంబంధించినటువంటి ఎట్లా ఉండాలి ముందుకు పోవాలని ఆలోచన దిశానిర్దేశం చేయడం కోసం మా పార్టీ అధినేత కేసీఆర్ గారు తెలంగాణ భవన్కు కాసేపట్లో రాబోతా ఉన్నారు. డెఫినెట్గా ఈ 27 నెలల్లో ఏదో చేస్తానని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అభయహస్తం చెప్పి తెలంగాణ ప్రజలకు చెప్తే ఇలా శూన్యమస్తం అని చెప్పేసి అన్ని వర్గాల ప్రజలను వంచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి నాయకత్వం. వంచినటువంటి ప్రతి గుండెకు, అనగబడ్డ ప్రతి గుండెకు, అణచివేయబడ్డ ప్రతి గుండెకు, అనగదొక్కుతున్న ప్రతి గుండెకు ఇలా ఏ ప్రజలైతే మోసపోతా ఉన్నారో, ఏ ప్రజలైతే ఆవేదనకు గురవుతా ఉన్నారో ఆ ఆవేదనకు గురవుతున్న ప్రజలకు ఒక గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో పని చేస్తుంది అనేటువంటి ఒక దిశానిర్దేశం చేయడం కోసం కేసీఆర్ గారు రాబోతా ఉన్నారు. డెఫినెట్గా ఇవాళ పీడనకు, పరాయి పీడనకు, అదేవిధంగా అనేక సంవత్సరాలుగా రాజకీయంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, అదేవిధంగా ఆర్థికంగా కావచ్చు, అన్ని రకాల అనగబడ్డ తెలంగాణకు ఒక దిక్చూచిగా గులాబీ జెండా కేసీఆర్ నాయకత్వం ఎట్లా పనిచేసిందో భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధికి, తెలంగాణ భవిష్యత్తుకు ఒక పునాదిగా బీఆర్ఎస్ పార్టీ పనిచేయబోతున్నటువంటి ఒక విధానాన్ని కూడా చెప్పడం కోసం కేసీఆర్ గారు రాబోతా ఉన్నారు. 2-3 అంశాలు ఇవ్వాల అంటే దగాపడ్డ మహిళ గొంతుక కేసీఆర్ గారు, దగాపడ్డ యువకుని గొంతుక కేసీఆర్ గారు, ఇవాళ నిరుద్యోగులు గొంతుక కేసీఆర్ గారు, ఇవాళ అనేక రకాల హామీలు ఇచ్చి హామీలు అమలు కాకుండా ఉన్న సందర్భంలో హామీల కోసం బాధపడుతున్నటువంటి కన్నీరు గారుస్తున్న ప్రతి కన్నుకు కేసీఆర్ గారు ఒక ఆపద్ బాంధవులాగా ఉండడం కోసం బీఆర్ఎస్ పార్టీ విధంగా పనిచేయాలని దిశానిర్దేశం చేయడం కోసం కేసీఆర్ గారు వస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఇది ఒక చారిత్రాత్మకమైన సందర్భం. తెలుగు రాష్ట్రాలలో 25 సంవత్సరాలు అంటే తెలుగు రాష్ట్రాలనే కాదు భారతదేశ రాజకీయాల్లో ఒక 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్టు ఒక రాజకీయ పార్టీ బీఆర్ఎస్గా పూర్తి చేయడం అనేది అంటే ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు రాజకీయ పార్టీని. అందులో బీఆర్ఎస్ పార్టీ ఉండడం అనేది కేసీఆర్ నాయకత్వం అనేది మేము అందరం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. వారి నాయకత్వంలో గతంలో 83లో కొత్త నాయకత్వం ఎన్టీఆర్ నాయకత్వం ఎట్లా వచ్చిందో ఈ రోజు కూడా మళ్ళీ తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ కొత్త నాయకత్వం వచ్చింది. కాబట్టి ఆ దిశగా అడుగులేయడం కోసమే మా దిశానిర్దేశం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.